ఇంకో ఆయుష్ను పెంచి నీకు అవకాశం ఇస్తాడు ఆయన కొరకు ఫలించడానికి. తోటలో పని వాళ్ళని పిలవటానికి పోయినటువంటి యజమానుల్లాగా పొద్దున్నే 6ంటికి పోయి పని వాళ్ళని తెచ్చాడు, 11ంటికి పోయి పని వాళ్ళని తెచ్చాడు, మధ్యాహ్నం పోయి పని వాళ్ళని తెచ్చాడు, 3ంటికి పోయి కూడా కూలీలు ఎవరన్నా ఉన్నారో వెతికాడు, ఉన్నారు తెచ్చాడు. 5ంటికి పోయి కూడా వెతికాడు, 5ంటికి కూడా కొంతమంది ఉన్నారు. ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదా? లేదయ్యా మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు. సరే ఇంకా గంటేగయ్యా, 6ంటికి అందరూ పని దిగుతారుగా, ఆ గంటే చేయండి పండి, ఏది న్యాయం అది ఇస్తాలే పండి అని ఆ చివరి గంట చేసినోడికి కూడా రోజు కూలి ఇచ్చాడు. దాని అర్థం యవన ప్రాయంలో సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లల నుంచి చిరు ప్రాయం నుంచే దేవుణ్ణి ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, దేవుని పని చేసిన వాళ్ళు ఉన్నారు, యవన ప్రాయంలో చేసిన వాళ్ళు ఉన్నారు, నడి వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళకి దేవుని పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5ంటికి పిలవటం అంటే ఏంటో తెలుసా? చివరి అంకంలో, అది 60-70 ఏళ్ల ప్రాయంలో, ఇంకెంత, ఇంకా కొద్ది జీవితమే. నిజం కదండి ఇది. ఎంత గుడ్డితనంగా ఉంటామో మనం, నిజాన్ని ఎంత దారుణంగా మనం మోసం చేసుకుంటామో. ఇప్పటికే 60 వచ్చినాయి అంటే ఇంకెంత, 10 ఏళ్లే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే